భక్తి శ్రద్ధలతో వైభవంగా శ్రీ స్వయంభు జంబుకేశ్వర స్వామి రథోత్సవ వేడుకలు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం కోటలో వెలిసిన శ్రీ స్వయంభు జంబుకేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం స్వామివారి రథోత్సవ వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి ఉత్సవమూర్తిని పల్లకిపై కొలువుదీడ్చి తేరు బజారు వరకు మేళ తాళాల నడుమ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అక్కడ యజ్ఞ యాగాలు మరియు వివిధ పూజా కార్యక్రమాలు చేపట్టి స్వామి ఉత్సవమూర్తిని రథోత్సవంపై కొలువుదీడ్చి స్థానిక వినాయక కూడలి వరకు ఊరేగింపు నిర్వహించడం జరిగింది. రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా రథోత్సవ వేడుకల్లో పాల్గొని రథాన్ని లాగి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడం జరిగింది. శ్రీ స్వయంభు జంబుకేశ్వర స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ మరియు ఆలయ ఈవో నరసింహారెడ్డి, పురోహితులు రామకృష్ణ ఆధ్వర్యంలో రథోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఉదయం 10 గంటలకు మడుగుతేరు కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంకాలం 4 గంటల అనంతరం బ్రహ్మరథోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్టు వారు తెలియజేశారు. కావున భక్తులు పెద్ద ఎత్తున 5 గంటలకు బ్రహ్మరథోత్సవ వేడుకల్లో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కాగలరని తెలియజేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులకు శాలువతో సన్మానించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది. జంబుకేశ్వర నమో నమః అంటూ పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి రథోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. బ్రాహ్మణ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో మడుగుతేరు కార్యక్రమాన్ని ఉదయం నిర్వహించారు.